హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ పరాటా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలకూర 3 కట్టలు, 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క, 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ గీ, రోటీలకి సరిపడా ఆయిల్. ఇప్పుడు పాలకూర 2 నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ చేసి పెట్టుకుందాం. పాలకూర ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం రోటీ చేసుకుంటాం కదా, అప్పటికి కరెక్ట్గా పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు పాలకూర చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు చల్లారిపోయిన పాలకూర నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో పాటుగా 2 మిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్టును ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటాం. మన పాలకూర పేస్టులో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని ఈ పాలకూర పేస్ట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. మధ్యలో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. చేతికి అంటుకోకుండా పిండి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ గోధుమ పిండిని మనం చిన్న ఉండలుగా చేసేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న బాల్ను పరాటాలాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ప్యాన్ మీదకి వేసేస్తాను. ఆకుకూరలన్నిట్లోనూ పాలకూర చాలా మంచిది అంటారు కదండి. పిల్లలు ఎక్కువగా పాలకూర తీసుకోవడానికి ఈ విధంగా మనం రోటీ రూపంలో ఇచ్చామంటే వాళ్ళకి ఎక్కువగా పాలకూర తీసుకున్నట్టు ఉంటుంది. పాలకూర కూడా చాలా హెల్త్కి మంచిది. పిల్లలే కాదు, పెద్దలు కూడా మనం అప్పుడప్పుడు రోటీల్ని పాలకూరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేమ్ నేను మీడియంలోనే పెట్టుకున్నానండి. హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. లోపలంతా కూడా బాగా మంచిగా కాలిపోతుంది రోటీ. పాలకూర పచ్చి వాసన పోవడానికి మనం ముందే బాయిలింగ్ వాటర్లో 2 మినిట్స్ ఉంచుకున్నాం కదా, అందువలన పచ్చి వాసన కూడా రాదు. ఇప్పుడు మనం రోటీ కాలుస్తున్నాం కదా, మీకు ఆ వాసన కూడా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా అటు ఇటు మనం 2 వైపులా పరాటాను తిప్పుకుంటూ కాల్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత మృదువుగా వచ్చాయో పాలక్ పరోటా. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, టేస్టీ హెల్దీ పాలక్ పరాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువన.